ఈ గోదావరిని మళ్లించి పంట పొలాలకు ఇస్తున్నప్పుడు, త్రాగునీరుకి ఇస్తున్నప్పుడు సంతోషపడ్డా అని ఇవాళ చెప్తా ఉన్నది. ఇదే గోదావరి ఇవాళ మళ్ళీ అడుగుతా ఉన్నది, వృధాగా నన్ను సముద్ర పాలు చేయకండి, ఉప్పు నీళ్ళల్లో కలపకండి, నన్ను వాడుకొని రైతులకు వ్యవసాయానికి ఇవ్వండి, త్రాగునీరు కోసం వాడుకోండి, నన్ను వృధాగా ఉప్పు నీళ్ళల్లో కలపకండి అని ఇవాళ గోదావరి తల్లి విలపిస్తూ ఉన్నది. కనుక ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మంత్రిని ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి, నన్ను వాడుకోండి అని గోదావరి తల్లి అడుగుతూ ఉన్నది. ఆ రోజు నేను బాధపడ్డా, కేసీఆర్ గారు ప్రకృతికి విరుద్ధంగా ప్రాజెక్టులు కడతా ఉన్నాడని అనుకుంటున్నా. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు నేను రైతులకు ఉపయోగపడ్డా, త్రాగునీరుకు ఉపయోగపడ్డా, నన్ను మంచిగా వినియోగించుకున్నాడు కేసీఆర్ గారు, ఆయనకు ఆశీస్సులని గోదావరి తల్లి మాట్లాడుతూ ఉన్నది. ఇది మాట్లాడుతూ ఉన్నదంటే అర్థం కాదు, ఈ గోదావరి ప్రవాహంలో పుట్టినటువంటి వాళ్ళం, గోదావరి ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలం. ఈ గోదావరి వరదలున్నప్పుడు చూసినాం, గోదావరి వాళ్ళ ఏడుస్తుంటే చూస్తున్నాం. కనుకనే ఈ కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళెన్నడూ కూడా అభివృద్ధిని కాంక్షించరు. అభివృద్ధి విరోధకులు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త కానుంచి ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించమని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ వరకు వీళ్ళు అభివృద్ధి విరోధకులు, అభివృద్ధిని కాంక్షించని వాళ్ళు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఓట్లు వస్తేనే నోట్ల సంచులు పట్టుకొని వచ్చి ఓట్ల తర్వాత ప్రజలని విస్మరించినటువంటి పార్టీ ఏదైనా దేశంలో ప్రపంచంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉన్నది. లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతూ ఉన్నది. మేడిగడ్డ అయితే ఏదో ఒక పిల్లర్ గుంగిందన్నారు, అన్నారం అయితే ఏదో బుంగలు వస్తానే అన్నారు. కానీ సిరిపురం దగ్గర ఉన్నటువంటి ఈ బ్యారేజ్, పార్వతి బ్యారేజ్ ఏం పాపం చేసిందని అడుగుతున్నాం. నీళ్ళు ఆపి పెడితే కనీసం ఎండాకాలంలోనైనా ప్రజలకు ఉపయోగపడుతుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, ఈ మత్స్య సంపద లేక ఇల్లు బొంబాయి దుబాయ్ పోయినటువంటి సిరిపురం గ్రామం ఇవాళ బెస్తపల్లి గ్రామ పంచాయతీ ఎక్కువగా బెస్త బిడ్డలు ఉన్నటువంటి గ్రామం. వాళ్ళు ఈ మత్స్య సంపద మీద ఆధారపడి దాదాపు 2 సంవత్సరాలు బతికినటువంటి పరిస్థితి మేము చూసినాం. మళ్ళీ 2 సంవత్సరాలే ఇవాళ మళ్ళీ బొంబాయికి వెళ్ళిపోయినారు వాళ్ళు. కనుక కళ్ళు తెరవమని కోరుతున్న ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిని రేవంత్ రెడ్డి గారిని మీ నీచమైన ఆలోచనల నుంచి బయటికి రండని డిమాండ్ చేస్తున్నా. కళ్ళు అసలు చూడ్డానికి కూడా సరిపోతలేవు, అన్ని నీళ్లు పోతూ ఉన్నాయి. గోదావరి తల్లి విలపిస్తూ ఉన్నది, ఆలోచించండి అని మీ ద్వారా వాళ్ళ పత్రికా విలేకరులు కూడా చాలా అద్భుతంగా ఈ నీళ్లను ఒడిసిపట్టి ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఇవాళ ఈ ముసురులో కూడా మీరందరూ వచ్చినందుకు మీకు కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.